ఈరోజు గద్దర్ గురించి మాట్లాడతారు. బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండిలో పోతాం నైజాం సర్కార్ ఓడా అంటే అది ఈరోజు మాకు వచ్చిన ప్రేమ కాదు. మాకు అది నా చిన్నప్పుడు చెప్పాను ఆ మాట, తర్వాత ఫస్ట్ మీటింగ్లో చెప్పా. గద్దర్ గారు బతికున్నప్పుడు మీరందరూ ఏమయ్యారా? మీరందరూ గద్దరన్న బతికున్నప్పుడు మీరందరూ ఎక్కడున్నారు? గద్దరన్న వెన్నులో బుల్లెట్లు దిగితే గద్దరన్న నా దగ్గరికి వచ్చాడు. ఒకటి అడిగాడు ఆఫీస్కి వచ్చి, మన జర్నలిస్ట్ కాలనీలో ఉండే జనసేన ఆఫీస్కి వచ్చి, అరే తమ్మి నాకు బుల్లెట్లు దిగినీరా, నాకు వెనకాల నన్ను స్వేచ్ఛగా రే అని పిలుచుకునేంత చనువు మా ఇద్దరి మధ్య, నాకు బుల్లెట్లు దిగినీరా ఈ వెన్నులో, నడవాలంటే ఇబ్బందిగా ఉందిరా, నాకు కారులో పోవాలంటే ఆటోలో తిరగలేకపోతున్నా, ఒక అండంగా అడుగుతున్నా, హక్కుగా అడుగుతున్నా, బండి కొనివరా అంటే ఆయన ఒక 24 గంటలు 3 రోజుల్లోనో 2 రోజుల్లోనో బండి కొనిచ్చాను నేను ఆయనకి. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు నేను చెప్పుండొచ్చు, నేను చెప్పట్లా. మీకేం తెలుసు గద్దర్ గారి గురించి? మీకేం తెలుసు? మీరేం మాట్లాడతారు గద్దర్ గారి గురించి? బతికున్నప్పుడు ఆయనకి ఏం చేశారు? మీరందరూ బతికున్నప్పుడు మీరేం చేశారు ఆయనకి? మీరు పర్మిషన్ ఇవి కూడా ఇవ్వాలా? మీరు ఒక్కళ్ళు మాట్లాడలా? ఏదైనా అవసరం వస్తే నాకు వచ్చి నా కాడకు వచ్చి ఆయన గద్దర్ అన్న ఏంటి ఏమనుకుంటున్నారు మీరు? నేను పాలిటిక్స్లోకి వచ్చాక తెలుసు అనుకుంటున్నారా గద్దర్ అన్న? మీరందరూ చూసిన ఖుషీ సినిమా చూసిన తర్వాత చిరంజీవి గారు ఫోన్ చేశారు నాకు, అరే గద్దర్ గారు ఫోన్ చేస్తున్నారా నీకోసం, ఒకసారి నేను కలవాలంటాను. ఆయన ఒకటే మాట అన్నారు చూసి, అరే మా పోరలు చూపించిన బాబు నీ సినిమా పాట, దాంట్లో నువ్వు తాకట్లో భారతదేశాన్ని తాకట్లో పెట్టే విజువల్ పెట్టావంట, నువ్వు మాకు అర్థమవుతుందా, మా భావాలు అర్థం చేసుకున్నవాడు అని చెప్పి. తరిమేల నాగిరెడ్డి గారి తాకట్లో భారతదేశాన్ని ఆ భావన నువ్వు పెట్టావంటే మాకు అర్థమవుతోందని నేను చెప్పాను. నాకు లెఫ్ట్ వింగో రైట్ వింగో తెలియదన్నా, నాది హ్యూమనిజం అవుతున్నా, మీకు తోసిన సంతోషం అన్నా అని చెప్పి. ఆ రోజు నుంచి ఆయన చనిపోయేదాకా, ఆయన అంతిమ గడియల వరకు ఆయన హాస్పిటల్లో ఉంటే వెళ్ళి కూర్చొని, అన్నా మీకు ఏం కావాలి చెప్పండి అంటే, ఏం వద్దురా తమ్మి, తెలంగాణ యువతకి కానీ ఆంధ్ర యువతకి కానీ భారతదేశంలో యువతకి భవిష్యత్తు వాళ్ళదని చెప్పు. ఆయన నాకు రాసిస్తే, ఆయన నాకు ఒక లెటర్ రాసిస్తే నేను అది కూడా బయట పెట్టలా. ఆయనే ఒక ఆడియో ఫైల్ చేసి, నేను దాన్ని కూడా కూర్చొని చెప్పలా, ఆడియో ఫైల్ చేసి ఆయన ఒక చిన్న ఛానల్కి రిలీజ్ చేసి అది బయటకు వచ్చింది. నాన్నది నేను ఆవిర్భిస్తాను ఖచ్చితంగా. నాకు ఇది ఎలా జరుగుతుందో నాకు తెలియదు, కానీ నేనైతే గద్దరన్న తాలూకు స్ఫూర్తి అది నేను తీసుకున్నా ప్రత్యేకంగా. నేను ఇలా కూర్చోబెట్టి మీకు భావోద్వేగంతో ఓట్ల కోసం నేను చేయట్లా. గద్దరన్నను ఎంత గుండెల్లో పెట్టుకోవాలో నాకు తెలుసు, అది మీకు తెలియజేస్తాను. ప్రియమైన తెలంగాణ ప్రజలందరికీ వందనాలు. గౌరవనీయులైన పవన్ అన్న గారు, మీరు ఒక నటుడుగా, గద్దరన్న అభిమానిగా తెలంగాణ ప్రజలు ఎప్పుడు మిమ్మల్ని గౌరవిస్తానే ఉంటారు. కానీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు మీరు మాట్లాడిన మాటలు ఒక తెలంగాణ ఆడబిడ్డగా నేను ఖచ్చితంగా ఖండిస్తున్నాను. తెలంగాణ సినిమాల్లో యాక్ట్ చేస్తే రాలేదు, తెలంగాణ పొత్తులకు పోతే రాలేదు, తెలంగాణ పైసలు వంచితే రాలేదు, తెలంగాణ లాబీలు చేస్తే రాలేదు. తెలంగాణ పోరాటం ఓ సాయుధ పోరాటం, తమ రక్తం చిందించిన గడ్డగా నిలబడ్డ తెలంగాణ బిడ్డల త్యాగాల పోరాటం. తెలంగాణ ఒక ఆత్మగౌరవ పోరాటం. ఎవరిని ఒక బాధ పెట్టకుండా, ఎవరిని హింసించకుండా తమను తాము ఆహుతి చేసుకున్న శ్రీకాంత్ చారియే సాక్ష్యం. తెలంగాణ పోరాటం ఒక సాంస్కృతిక యుద్ధం. పాటలతోని మాటలతోని ప్రజల్లోకెళ్ళి, గడప గడపకెళ్ళి ప్రజల్ని చైతన్యవంతం చేసిన పోరాట గాథలున్న చరిత్ర ఈ తెలంగాణ గడ్డ. మా భూములు మావి, మా నీళ్లు మావి, మా పాలన మాది అనే ఒక నినాదంతో పల్లె పల్లె గడప గడప త్యాగాలు చేసి సాధించుకున్న పోరాట గడ్డ. తొలి దశ తెలంగాణ పోరాటంలో 2000 పైన అమరులయ్యారు, అది ఆన్ రికార్డ్. కానీ ఎంతో మంది అడవిలో అన్నలు తెలంగాణ కోసం సపోర్ట్ చేస్తూ వాళ్ళని ఎన్కౌంటర్ చేయించబడ్డారు. అట్లాగే మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది విద్యార్థులు, 1200 మంది విద్యార్థులు అమరులయ్యారు.
జేఏసీ ఆధ్వర్యంలో ఎంతో మంది గవర్నమెంట్ ఉద్యోగాలు తీసేశారు. ఎంతో మంది ఆడబిడ్డలు తల్లులు తమ కొడుకులని తమ బిడ్డలని నడవండ్రా బిడ్డ, మన తెలంగాణ మనది, మీరు ముందుకెళ్ళండి, పోరాటంలో భాగం కండి, మేం కుటుంబాలను చూసుకుంటాం అని వీరగాథలు నడిచిన తెలంగాణ మనది. ఎస్, మీరన్నట్టే ఈ తెలంగాణ గడ్డ మా అయ్యల జాగీరే. మీరన్నట్టే నిన్న తెలంగాణ గడ్డ మా అయ్యల జాగీరు, ఈ రోజు మా జాగీరు, రేపు మా భావితరాల బిడ్డలు తెలంగాణ వారసులు. ఇది మా గడ్డనే, మా తెలంగాణ గడ్డనే, మా త్యాగాల గడ్డనే అని తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జోహర్ తెలంగాణ అమరవీరులకు.